తెలిపారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండిపై 21 క్రేన్లు అందుబాటులో ఉంచారు. DJ Sagar exclusive. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఈసారి 9 అడుగులకే విగ్రహం ప్రతిష్ఠించారు. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి లడ్డూ వేలం రద్దు చేసింది ఉత్సవ కమిటీ. లడ్డూను సీఎం కేసీఆర్కి ఇవ్వాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. నవరాత్రులు విశేష పూజలందుకున్న గణపయ్యలంతా ఒక్కొక్కరుగా తన తల్లి ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం అనగానే మనకు గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ వేలం, ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర. సో ఈసారి కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలతో ఎక్కడికక్కడ మనకు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ కూడా రద్దు చేశారు. అటు ఖైరతాబాద్ గణేష్ను కూడా 9 అడుగులకే పరిమితం చేయడంతో గణేష్ శోభాయాత్ర కూడా చాలా నిరాడంబరంగానే కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించేది. సాగర తీరమంతా కూడా, హుస్సేన్ సాగర్ తీరమంతా కూడా భక్తులతో నిండిపోయి కనిపించేది. ఇసుకేస్తే రాళ్ళంత జనంతో ఎక్కడికక్కడే భక్తిభావం ఉప్పొంగినట్టుగా కనిపించేది. ఉత్సవ కమిటీ సభ్యులు, ఇటు పోలీసులు, అటు శానిటైజేషన్ సిబ్బంది, అటు మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా భద్రత మధ్య నిమజ్జన ప్రక్రియ సాగేది. బాజా భజంత్రీలతో, డప్పు చప్పులతో చాలా ఆడంబరంగా గణపయ్య నవరాత్రులు పూజలు అందుకుని తన తల్లి ఒడికి చేరేందుకు డప్పు చప్పులతో, తీన్మార్ డ్యాన్సులతో తరలి వెళ్ళేవారు. అలాంటిది ఈసారి కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలతో ఎక్కడికి మనకు నిర్మానుష్యంగా కనిపిస్తున్న ప్రదేశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పూజల విషయంలో ఎప్పటిలాగే విశేష పూజలు అందుకున్న గణపయ్యలు ఈసారి ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా తన తల్లి ఒడికి చేరుతున్నారు. DJ Sagar exclusive. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర నుంచి మా కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఎంతవరకు వచ్చింది ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర? అనుకున్న టైంకే నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుంది అనుకోవచ్చా? ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర ఒక 5 minutes క్రితమే ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడ మండపంలో ఉన్నటువంటి గణేశుని విగ్రహాలని ఇప్పటికే అటు క్రెయిన్ సాయంతో ట్రాలీలోకి ఎక్కించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం భక్తులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్రలో పాల్గొనేందుకు చాలామంది ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుని వద్దకి విచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం ఇప్పటి వరకు అటు ఖైరతాబాద్ గణనాథునికి ఏర్పాటు చేసినటువంటి ఇరువైపులా ఉన్నటువంటి 2 విగ్రహాలను మొదట అక్కడి నుండి క్రెయిన్ సాయంతో తరలించారు. ఇప్పుడు మొత్తం 9 అడుగులుగా ఉన్నటువంటి ధన్వంతరి నారాయణ స్వామికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కాసేపు క్రితమే క్రెయిన్ సహాయంతో ట్రాలీలోకి
ఒడిలోకి ఎక్కించారు. ఇక్కడ నుండి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ వైపుకు అంటే ఖైరతాబాద్ గణేష్ మండపం నుండి సుమారు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుండి సెన్సేషన్ థియేటర్ మీదుగా టెలిఫోన్ భవన్ అట్లాగే సెక్రటేరియట్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ మార్గ్కి చేరుకొని తన తల్లి గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకొని ఉన్నాడు. మొత్తం గతంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కాస్త కోవిడ్ భయంతో తగ్గినప్పటికీ గణనాథునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఈ 11 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఖైరతాబాద్ గణనాథునికి నిర్వహించారు. మొత్తం ఈ 11 రోజుల పాటు కూడా భక్తుల చేత విశేష పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఈరోజు తుది వీడ్కోలుకు సిద్ధమయ్యాడు. కాసేపట్లోనే ఇక్కడ నుండి శోభయాత్ర మీదుగా అటు మొత్తం 2.5 కిలోమీటర్ల దారి పొడవునా ఉన్నటువంటి రోడ్ మ్యాప్ని బేస్ చేసుకొని ట్యాంక్ బండ్ వైపుకి ఖైరతాబాద్ గణనాథుడు అడుగులు వేయనున్నాడు. ఇప్పటికే ఈ రోడ్డు మార్గాన్ని మొత్తం కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు క్లియర్ చేశారు. మొత్తం ఈ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 2.5 కిలోమీటర్ల దారి పొడవునా కూడా భక్తుల కోలాహలం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో విగ్రహం చిన్నదే అయినప్పటికీ అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణనాథుడిని ముస్తాబు చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికే ట్రాలీలో ఖైరతాబాద్ గణనాథుడిని ఎక్కించేశారు. ఇక్కడ నుండి మొత్తం అటు పోలీసుల బందోబస్తుతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కూడా విశేష పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడ నుండి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. ఈరోజు అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ఈరోజే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొదట ఖైరతాబాద్ గణనాథుడిని ఎక్కడైతే విగ్రహం ఏర్పాటు చేశారో అక్కడనే నిమజ్జనం చేసే విధంగా మొదట అనుకున్నారు. కానీ మొత్తం నిపుణులతో కూడినటువంటి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత అలా చేస్తే అరిష్టమని భావించి పూర్తిగా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలని చివరికి ఒక ఐడియాకి వచ్చారు. దీంతో మొత్తం అటు ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అంటేనే చాలా కోలాహలం ఉంటుంది. అటు భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొంటారు కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా మొత్తం పోలీసుల బందోబస్తు నడుమ పూర్తి స్థాయిలో ఈ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అటు పోలీసులు నిన్నటి నుండే పూర్తి స్థాయిలో ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టేసి ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని అంతా కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం హైదరాబాద్లో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా సుమారు 50,000కు పైగా సీసీ కెమెరాస్లో నిమజ్జనం జరిగేటువంటి ప్రతి అణువణువున కూడా సీసీ కెమెరాలో రికార్డు కానుంది. ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా మొత్తం పోలీసుల పహారా నడుమ ఈ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ట్రాలీకి ఇరువైపులా మనం చూస్తే కనుక మొత్తం ఈ కోలాహలం భక్తుల కోలాహలం ఒకసారి మనం చూడొచ్చు. అటు మామూలుగా ఉదయం 10:30కే నిమజ్జన కార్యక్రమం ఉంటుంది అని గణేష్ ఉత్సవ సమితి అధికారులు చెప్పినప్పటికీ భక్తులు ఇప్పుడిప్పుడే రావడం మొదలుపెట్టారు. అటు కోవిడ్ నేపథ్యంతో కోవిడ్ ఉన్నటువంటి సమయంలో భక్తులు తక్కువ రావాలని అధికారులు చాలా వరకు ప్రకటనలు చేసినప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ నిబంధనలు తుంగలో తొక్కకుండా ఈ మొత్తం అన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ ఆలయ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో ఉన్నారు. వీరితో ఈ మొత్తం హైదరాబాద్ గణనాథుని ఎట్లా ఉండబోతుంది రోడ్ మ్యాప్ అంతా? ఇంకో గంట సమయం పడుతుంది. అంటే ప్రతిసారికి ఈసారికి ఎలాంటి భిన్నంగా ఉంది? ప్రతిసారికి అంటే కొంచెం భక్తుల తాకిడి తక్కువగా ఉంది. మేమైతే ప్రతి వచ్చే వారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ రూల్స్ పాటించడానికి భక్తులు ఎవరు ఇక్కడికి ఆకండి. ప్రత్యేకించి మీడియా వారు మీకు ఇంట్లోనే ఈ శోభాయాత్రను దర్శించుకోవడానికి వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి మనవి ఏంటంటే భక్తులను మీ ఇళ్లలోనే ఉండి ఈ శోభాయాత్రని చూసి ఆ భగవంతుని అనుగ్రహం కటాక్షాన్ని మీరు కలగాలని కోరుకుంటున్నారు. ఎన్ని గంటల లోపు పూర్తవుతుంది? 4 గంటలు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. 5 గంటల వరకు
అని ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే మధ్యాహ్నం 4 నుండి 5 గంటల వ్యవధిలో ప్రస్తుతం హైదరాబాద్ నిమజ్జన నిమజ్జన కార్యక్రమం అంతా కూడా పూర్తి కాబోతుంది. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ గణేష్ మండపం అయితే శోభయాత్ర స్టార్ట్ కావాల్సింది. గణేష్ మండపం నుంచి ట్రైన్ రూపంతో ఇప్పటికే ట్రాలీలోకి ఎక్కించారు. అయితే గణేష్ విగ్రహంతో పాటు రిమైనింగ్ 2 విగ్రహాలను కూడా ఇప్పటికే అటు ట్రాలీ సాయంతో తీసినప్పటికీ ఇక్కడ నిర్వహించాల్సినటువంటి పూజ కార్యక్రమాలు అన్ని కూడా పూజ కార్యక్రమం కావాల్సి ఉంటుంది. పూజ కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత ఇక్కడ నుండి భక్తుల గోళాలో నడుమ గణేష్ శోభయాత్ర అంతా కూడా ఉంటుంది. మరోవైపు అటు ప్రతిసారిలాగే అటు గణేశుడికి వీరుకోని పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ కూడా గణనాథునికి తక్కువగా చేయడం లేదు. ప్రతిసారి అంటే ఎట్లాంటి పూజ కార్యక్రమాలు ఉంటాయో నిమజ్జనం సమయంలో ఈసారి కూడా ఇదే తరహాలో మొత్తం అన్నింటికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలను కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అటు ఎక్కడైతే ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు చాలా సంఖ్యలో ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని అటు గణేష్ ఉత్సవ సమితి అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి మరికొంతమంది ఆలయ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉండబోతున్నారు. మొత్తం ఎన్ని గంటల పాటు ఈ నిమజ్జన కార్యక్రమం ఉండబోతుంది? శోభయాత్ర నారాయణ మాసనపల్లి ఇప్పుడు పట్టుపైన వచ్చాము. ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతూ నీళ్ళ దాటి నుంచి టెలిఫోన్ బోర్డు సెక్రటరేట్ నుంచి సెంచరీ పార్క్ నుంచి వినాయక సాగర్ అక్కడ ఆత్మ కలుసుకుంటూ ఉంటుంది. అక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాటు చేసిన మాస్కులు ధరించాలి. గత సంవత్సరం చూసుకుంటే ద్వాదశ ఆదిత్య వినాయకుడు సూర్య భగవాన్ నుంచి 12 కథలు 12 సర్పాలు ఇక్కడ నా చేతుల్లో 7 శుభాలు దర్శించారు. వర్షాలు శుభాలని గత సంవత్సరం వర్షాలు ఇచ్చారు. ప్రపంచమంతా సంతోషం ఉన్నది. మాకు అన్ని విధాలుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ మున్సిపాలిటీ, ఇటువంటి డిపార్ట్మెంట్, ఆరోగ్య డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ 6 డిపార్ట్మెంట్ సహకారం చేశారు. మేము మన పూర్తిగా మేము ధన్యవాదాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడ రమేష్ నేను ఇక్కడ ప్రతి విషయాల్లో పాల్గొంటాను. మొదటి ఆడుతూ సంతోషంగా ఉంటారు. భక్తులకు కరోనా మహమ్మారి, ఈ కరోనా మహమ్మారి తొందరగా మందు రావాలని, వ్యాక్సిన్ రావాలని, మరి ప్రపంచ నలుమూలలో పరిగణలు అందరూ ఇబ్బంది ఉన్నారు. ఎంతో అన్ని విధాలుగా ఇబ్బంది తొందరగా ఎత్తిపోవాలని మేము వినాయకులు చేయడం జరిగినది. కావున దయచేసి మాస్క్ ధరించి మీరు ఊరేగింపులో బయలుదేరి కొద్ది మంది రావాలి. అందరూ రావాలి, అందరు పాటిస్తారు, సమయం పాటిస్తారు, అందరు సంతోషంగా ఉండాలి, అందరు ఆనందంగా ఉండాలి. వినాయక సాగర్కు బయలుదేరాలి, అందరు రావాలి, కొద్ది మంది రండి, మాస్క్ ధరించండి, ఇబ్బంది తీసుకోవాలని నేను చెప్తున్నాను. రైట్, ప్రస్తుతం అది ఇప్పుడు భక్తుల కోలాహలాల నడుమ ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. ఒక్కొక్క అడుగు ఇక్కడ నుండి వేసుకుంటూ హుస్సేన్ సాగర్ మీదుగా ఖైరతాబాద్ గణనాథుడు అడుగులు వేయబోతున్నాడు. ఇక్కడ నుండి పోలీసులు నిర్వహించినటువంటి రూట్ మ్యాప్ ఖైరతాబాద్ గణేష్ మందిరం నుండి సెన్సేషన్ థియేటర్ వస్తుంది. సెన్సేషన్ థియేటర్ మీదుగా టెలిఫోన్ భవన్, అట్లాగే టెలిఫోన్ భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్కి చేరుకున్న తర్వాత అక్కడ గంగమ్మ ఒడిలో గణనాథుడు నిమజ్జనం కాబోతున్నాడు. ఈ రోడ్డు మ్యాప్ ఉన్నటువంటి రోడ్డుని మొత్తం ఇప్పటికే పోలీస్ అధికారులు సీజ్ చేశారు. అక్కడ పోలీసులు రోడ్డుని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఇతర వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. అటు గతంలో అంటే గత ఏడాది వరకు కూడా ట్యాంక్ బండ్కి ఇటువైపు అంటే ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి గతంలో అనేక గణనాథులు ఆ రోడ్డు మార్గంలో నిమజ్జనం అయ్యేవారు. కానీ ఈసారి పోలీసులు ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ ని సిద్ధం చేశారు. కేవలం ఖైరతాబాద్ గణనాథునికి మాత్రమే ఈ ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనం చేసే విధంగా కూడా పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా అంబేద్కర్ విగ్రహం మీదుగా వెళ్ళినటువంటి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం కాబోతున్నాయి. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ధన్వంతారి నారాయణ రూపంలో వెలిసినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా దేవుడు తమ కోరికలు తీరుస్తాడంటూ కూడా వేల సంఖ్యలో భక్తులు ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడిని శోభయాత్ర చూసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుండి ఖైరతాబాద్ గణనాథుడు హుస్సేన్ సాగర్ వైపుకి అడుగులు తీయబోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.